హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అమరేంద్ర పిల్లల్ని నిమజ్జనం దగ్గర ఉన్న వాళ్ళని రౌడీలు అటాక్ చేస్తుంటే వాళ్ళని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు క్షేమంగా. ఇదంతా చూస్తూ ఉన్న మనోహరి ఏంటి నేనేం ప్లాన్ చేసినా సరే ఇలా అవుతుంది అని అనుకుంటుంది. మనోహరి బ్లడ్ మ్యాచ్ అవ్వడం వల్ల అంజలికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి తనకి కళ్ళు తెరుస్తుంది. పిల్లలందరూ కలిపి అంజలికి చెప్తారు, మేము బయటకు వెళ్ళి నిమజ్జనానికి వెళ్ళి నీ గురించే మొక్కుకొని వచ్చాము అని. అంజలి నన్ను తీసుకెళ్ళలేదేంటి అనేసరికి బాగి అక్కడే ఉన్న తాను అంటుంది, లేదు నెక్స్ట్ ఇయర్ అందరం కలిపి వెళ్దాము అని చెప్పి వాళ్ళ తాతని అడుగుతుంది. తాత నువ్వే నన్ను తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అతను కూడా సరేనమ్మా నేనే దగ్గరుండి నేను తీసుకువెళ్తాను అని చెప్తాడు. ఇక్కడ చూస్తే సరస్వతి మేడం కళ్ళు తెరిచిందని తెలుసుకుని అమరేంద్ర రాథోడ్ ఇద్దరు కలిపి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ నిజం చెప్పడానికి ట్రై చేస్తుందని తెలుసుకొని చెప్పండి అని చెప్పి వింటూ ఉంటారు. ఆవిడ నిజం చెప్పేలోపే మనోహరి టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్ళందరికీ కళ్ళు కనిపించకుండా చేసి ఆవిడ్ని అక్కడి నుంచి తప్పిస్తుంది. అమరేంద్రకి రాథోడ్కి అర్థమవుతుంది, ఎవరో కావాలనే చేశారు ఆవిడ్ని ఇక్కడి నుంచి తప్పించి అని చెప్పి ఎంత వెతికినా హాస్పిటల్లో ఆవిడ కనిపించదు. ఇంకా అందరూ కలిపి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ అరుంధతిని గుప్తా గారు ఎంత వేడుకున్నా సరే పైలోకానికి రమ్మని తను అస్సలు వినదు. ఏంటి ఇలా జరిగింది, సరస్వతి మేడం చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నారు అని చెప్పి అనేసరికి ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి బాలిక అని చెప్పి గుప్తా గారు అంటారు. అయినా సరే మనోహరి దొరకలేదు అనే బాధలోని అరుంధతి ఉంటుంది. గుప్తా గారు ఎంత చెప్పినా పైకి రావడానికి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఇంకా కఠినంగా చెప్తారు, నువ్వు ఇంకా పైకి ఇప్పుడు కానీ రాకపోతే నీకు పునర్జన్మ అంటూ ఉండదు, నువ్వు ప్రేతాత్మగా ఇంకా మిగిలిపోతావు అని చెప్పి చెప్తారు. దానికి కూడా అరుంధతి భయపడకపోయేసరికి ఆయన రూపం మార్చుకొని అమరేంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లోని మీ ఆవిడ అస్థికలు ఉన్నాయి కదా, అవి మీరు కలపకపోతే ఆవిడకి పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పేసరికి అందరూ కలిపి ఒకసారిగా షాక్ గురవుతారు. అస్థికలు కలపమని చెప్పేసరికి మనోహరి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా అరుంధతి పీడ ఉండదు నాకు, నేను చాలా హ్యాపీగా ఉండొచ్చని. బాగి అమరేంద్ర మటుకు బాధపడుతూ ఉంటారు పునర్జన్మ ఉండదు అనేసరికి.